హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబి టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు నేను ఆల్ ఇన్ వన్ రాగి పిండితో 4-5 రకాల హెల్దీ రాగి టిఫిన్ ఐటమ్స్ ఎలా చేసుకోవచ్చు అని షేర్ చేస్తాను. ఈ ఒక్క రాగి పిండి చేసుకుంటే చాలు, రాగి ఇడ్లీ, దోస, ఉత్తపం, గుంత పొంగనాలు, సెట్ దోస లాంటి ఐటమ్స్ అన్ని సులువుగా చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఎముకలకు కావలసిన బలం ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది చాలా అవసరం. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు మినప్పప్పులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వాష్ చేసి నీళ్ళు యాడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 కప్పుల ఉప్పుడు బియ్యం వేసుకోవాలి. పారాబాయిల్డ్ రైస్, ఇడ్లీ రైస్, డొప్పి రైస్ అని కూడా అంటారు. దీనికి ఈ రైస్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. రైస్ ని కూడా 3 సార్లు మంచిగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు రాగులు వేసుకొని వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రాగి పిండి వాడకూడదు, రాగులు మాత్రమే వాడాలి. ఈ ఆల్ ఇన్ వన్ బ్యాటర్ కి ఇవే కరెక్ట్ కొలతలు. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొలతలు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం, రాగులు అన్ని కడిగి శుభ్రం చేసి సపరేట్ గా 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత రాగులని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్ గా వచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి స్మూత్ గా రుబ్బుకోవాలి. నెక్స్ట్ రుబ్బుకున్న మినప్పప్పులో ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న రాగులని ఇందులో వేసి రెండిటిని లైట్ గా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పు, రాగుల పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత నానబెట్టుకున్న ఉప్పుడు బియ్యంని కూడా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి లైట్ గా బరకగా రుబ్బుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరీ సాఫ్ట్ గా కాకుండా మరి బరకగా లేకుండా మధ్యంగా రుబ్బుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బియ్యం పిండిని కూడా మినప్పప్పు, రాగుల బ్యాటర్ లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే పిండి చాలా లూజ్ గా అవుతే ఇడ్లీ, దోశ కరెక్ట్ గా రావు. పిండి కరెక్ట్ గా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఖచ్చితంగా ఈ పిండిని 8 నుండి 10 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. నేను 10 గంటలు నానబెట్టాను. రాగుల మిక్స్ చక్కగా కనిపిస్తుంది, అలాగే పిండి డబుల్ క్వాంటిటీ అయ్యింది. పిండి ఎంత బాగా పొంగితే ఇడ్లీ, దోశ, ఉత్తపం అంత సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇందులో టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఆల్ ఇన్ వన్ రాగి పిండి రెడీ. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3-4 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఫస్ట్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ లేదా గీ రుద్దుకొని రాగి పిండి యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇడ్లీ ప్లేట్ మీద తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీతో పాటు హెల్దీ కూడా. వీటిని 10 నుండి 15 నిమిషాలు ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ కుక్ చేసుకుంటే రాగి ఇడ్లీ రెడీ. ఇడ్లీ ప్లేట్ చూడండి, అసలు ఎక్కడా కూడా పిండి అంటుకోకుండా సాఫ్ట్ గా వచ్చాయి ఇడ్లీలు. నెక్స్ట్ రాగి దోశ కోసం తవ్వ బాగా వేడి చేసి గరిటతో రాగి బ్యాటర్ తీసి స్ప్రెడ్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటే వేడివేడి దోశ రెడీ. దోశలో మీకు రాగుల మిక్స్ మంచిగా కనిపిస్తుంది చూడండి. అండ్ దోశని సాఫ్ట్ గా లేదా క్రిస్పీగా ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ రాగి గుంత పొంగనాల కోసం బౌల్లో కావలసినంత బ్యాటర్ ని వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక తగినన్ని పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని పిండిని మంచిగా కలుపుకోవాలి. గుంత పొంగనాల్లోకి తాలింపు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. తాలింపు కోసం పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని కరేపాకు రెమ్మలు వేసి మంచి సువాసన వచ్చేదాకా కలిపి పిండిలో వేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు యాడ్ చేసి మంచిగా కలుపుకుంటే గుంత పొంగనాలకి బ్యాటర్ రెడీ. నెక్స్ట్ గుంత పొంగనాల పాన్ లో అన్నిట్లో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని ఒక్కొక్క గుంతలో వేసి లో టు మీడియం హీట్ పైన మాత్రమే కుక్ చేసుకోవాలి. అయితేనే లోపల పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. గుంత పొంగనాలు పర్ఫెక్ట్ గా కుక్ అవ్వడానికి పాత్రని పట్టి 6 నుండి 10 నిమిషాలు పడుతుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే మాడిపోయి నల్ల రంగులో వస్తాయని గుర్తుంచుకోండి. ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మరొక 6 నుండి 8 నిమిషాలు కుక్ చేసుకుంటే రాగి గుంత పొంగనాలు రెడీ. నెక్స్ట్ రాగి ఉత్తపం లేదా సెట్ దోస కోసం తవా వేడి చేసుకొని బ్యాటర్ థిక్ లేయర్ లో స్ప్రెడ్ చేసి వేసి తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీద నుండి వేసుకొని కింద సైడ్ మంచిగా కుక్ అయ్యాక మరొక సైడ్ కి ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ సెట్ దోశ రెడీ. సెట్ దోశలు చూడండి, రాగుల మిక్స్ మంచిగా ఈజీగా కనిపిస్తుంది.
ఈ ఒక్క పిండి చేసి పెట్టుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది అండ్ 4 నుండి 5 రకాల టిఫిన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ పెట్టండి. ఆల్ ఇన్ వన్ బ్యాటర్ రెసిపీ ఎలా అనిపించిందని మీ కమెంట్స్ కూడా పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.